డియర్ యాస్పిరెంట్స్, గ్రూప్ 2 మెయిన్ సంబంధించి పేపర్ 1కి అయితే ఏపీపీఎస్సీ అయితే అఫీషియల్ కీ అయితే రిలీజ్ చేశారు. సో, ఈ అఫీషియల్ కీని మనం రాసిన ఎగ్జామ్‌లో క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మన మార్క్స్‌ని కూడా మనం అంచనా వేసేయడానికి అవకాశం ఉందన్నమాట. ఒకసారి అఫీషియల్ కీ కూడా మనం చూద్దాము. మన పేపర్‌ని కంపేర్ చేసుకుంటూ. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. పేపర్ 1 వచ్చేసరికి 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి 150. సో, పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. ఈ వీడియోలో మనం పేపర్ 1 గురించి కీ కూడా ఒకసారి చూద్దాం. పేపర్ 1లో మనకి సెక్షన్ ఏలో చూసుకుంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సెక్షన్ ఏ ఉంది. సెక్షన్ బి వచ్చేసరికి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఉంటుంది. సో, ఇప్పుడు మన సెక్షన్ ఏలో సంబంధించిన కీస్ కూడా ఒకసారి మనం అఫీషియల్ కీస్ కూడా చూస్తే మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షస గుళ్ళను గురించి సరికానిది అన్నాడు. సో, క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షస గుళ్ళను గురించి సరికానిది అని అన్నాడు. సో, సరికానిది మనం ఆన్సర్ చేయాలి కాబట్టి ఒకసారి మనం 50% కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలో డోల్మెన్ శవపేటికలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అయితే కరెక్ట్. ఓకే. ఇక్కడ అత్యధిక ఆంథ్రోపోమార్ఫిక్ శ్మశాన వాటికలు తిరుపతిలో ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు ఇది కరెక్ట్. సో, ఈ 2 కన్‌ఫ్యూజ్ ఉంది. అంటే శిస్తు సమాధులు అత్యధిక విశాఖపట్నంలో ఉన్నాయి. అలాగే సార్కోఫాగస్ మట్టి శవపేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ 50 ఆన్సర్ చూస్తే మనకి ఏపీపీఎస్సీ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయనిగా సరికానిది అనేది మనకు ఆన్సర్ అయితే ఇవ్వడమైంది. అంటే ఇది కరెక్ట్ అన్నమాట. ఇది తప్పు. అంటే శిస్తు సమాధి అత్యధిక విశాఖపట్నంలో ఉన్నది తప్పు అన్నమాట. సో, ఈ 3 ఆన్సర్‌లు కూడా రైట్ అవుతాయి. సో, దీనికి ఆన్సర్ వచ్చేసరికి మాత్రం ఏమవుతుంది మనకి శిస్తు సమాధులు అత్యధిక విశాఖపట్నంలో ఉన్నాయనేది తప్పు అన్నమాట. ఓకే. ఇది ఆన్సర్ దీనికి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రకటన ఏమన్నాడు? గాథా సప్తశతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించినది అని ప్రకటించారు. గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్కథను రచించాడు. ఇది బి ప్రకటనించారు. సో, ఇందులో మనం ఏది నిజము, ఏది తప్పు అన్నది మనం చెప్పగలగాలి. ఇక్కడ గమనించినట్లయితే గాథా సప్తశతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించిందే. ఏ ఈజ్ కరెక్ట్. సో, ఏ కరెక్ట్ కాబట్టి సో, ఇది తప్పు అవ్వచ్చు. ఏ తప్పు అన్నాడు కదా! ఏ కరెక్ట్. సో, ఈ రెండాటిలో ఇది అవ్వచ్చు. ఏ మరి 2 తప్పు అంటున్నాడు. సో, ఏ అయితే కరెక్ట్. సో, గుణాఢ్యుడు సంస్కృతిలో బృహత్కథను రచించాడు అన్నది తప్పన్నమాట. సో, బి తప్పు వచ్చింది కాబట్టి మన ఆన్సర్ చూసుకున్నట్లయితే 3 అవుతుంది. అంటే గాథా సప్తశతి. ఏ నిజం, బి తప్పన్నమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి విజయపూరి ఇక్ష్వాకులను గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది అన్నాడు. సరికానిది ఏది? ఇందులో మనం చూసినట్లయితే సరికానిది అన్నాడు. అంటే సరైనది మనం ఐడెంటిఫై అవుట్ చేసాము అంటే సరికానిది తెలిసిపోతుంది మనకి. ఇక్కడ మనం గమనించినట్లుగా అందరికీ తెలిసినది వీర పురుషదత్తుని కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం. ఇది కరెక్ట్. అంతేగా. నెక్స్ట్ విజయపూరి ఇక్ష్వాకులకు ఉజ్జయిని శక మరి పశ్చిమ సాత్రప రాజులతో వివాహ సంబంధం ఉంది. చూద్దాం. నెక్స్ట్ విజయపూరి ఇక్ష్వాకులు వారి శాసనంలో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారని ఎక్కడా చెప్పుకోలేదు. సో, ఇది తప్పు అయ్యుండొచ్చు. సో, ఆన్సర్ అయితే ఇదన్నమాట. ఈ 2 కూడా కరెక్టే ఉంటాయి. సో, విజయపూర ఇక్ష్వాకులు సరికాని ఇందులో ఏంటంటే విజయపూర ఇక్ష్వాకులు వారి శాసనంలో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారన్నది తప్పన్నమాట. ఓకే. సో, 4వ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్రింది ఇచ్చిన రాజుల్లో జనాశ్రయ బిరుదు కలిగిన ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు అన్నారు. సో, విష్ణుకుండిన రాజు అంటే మాధవర్మ.
ఇది డైరెక్ట్ బిట్. జనాశ్రయ బిరుదు కలిగిన విష్ణు అనుకున్న రాజు మాధవర్మ. ఇది డైరెక్ట్ బిట్ అన్నమాట. విజయవాడలో నేడంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్ట మహిషి అని అన్నాడు. ఎవరి పట్ట మహిషి అని అంటే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే జటాచోడ భీముడైతే కాదు, గుణగ విజయాదిత్యుడు అయితే కాదు, జయసింహ వల్లభుడ కుబ్జ విష్ణువర్ధనుడు. ఆన్సర్ ఈస్ కుబ్జ విష్ణువర్ధనుడు అన్నమాట. ఓకే, ఇది 5th క్వశ్చన్. 6th క్వశ్చన్ వచ్చేసరికి రాజధానిని అమరాపురి నుండి దెందులూరుకి మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరు అన్నాడు. సో దెందులూరుకి మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరు? మాధవర్మ. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ధృవీకరణ కారణం చూద్దాం. శాతవాహనాంతర యుగంలో రోముతో వాణిజ్యం వర్ధిల్లింది. శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకా ముద్ర గల నాణ్యాన్ని ముద్రించలేదు అన్నాడు. సో ఇక్కడ శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకా ముద్ర గల నాణ్యాలు అయితే ముద్రలేదు. ఇదైతే కరెక్టే. మరి ఏ అన్నది కరెక్టా కాదని మనం చూస్తే మనం ఒకసారి 50-50లో చూసామనుకోండి, ఎర్రర్ అండ్ ట్రయల్ మెథడ్ చూద్దాం. సో ఆర్ రైట్ అవుతుంది. సో ఆర్ ఎక్కడ తప్పు అన్నాడు? సో ఇది తప్పు అన్నాడు. సో ఇది తప్పు. 2 నిజం అన్నాడు, రుచిదన్నాడు. ఏ మరి 2 నిజమే, ఏఆర్ఆర్ వివరిస్తున్నాడు. సో ఇదైతే కాదు. సో ఆర్ అయితే రైటే, ఆర్ నిజం. ఇక్కడ శాతవాహనంతర యుగంతో రోమ్తో వాణిజ్యం వర్ధిల్లింది అన్నాడు. సో రోమ్తో వాణిజ్యం వర్ధిల్లి అన్నది కరెక్ట్ కాదు. సో ఇది ఆన్సర్ ఈస్ ఏ తప్పు, ఆర్ నిజం అన్నమాట. ఈ క్రింది ప్రకటనలు ఏవి తప్పు అన్నాడు. మనం పాతరాతి యుగపు బిల్లు స్వర్గం గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. పాతరాతిపు బిల్లు స్వర్గం గుహలు అనంతపురం జిల్లాలో అయితే ఉన్నాయి. ఓకే. నంద్యాల జిల్లాలో ఉన్న వేలుం గుహలు భారతదేశంలో రెండో అతి పొడవైన గుహలు. ఇది తప్పు. ఓకే. జంతువులు ఎముకలతో చేసిన ఎగువ ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లు భారతదేశంలో అంతటిలో కల్లా ఆంధ్రప్రదేశ్లో కర్నూలులోని ముచ్చట్ల చింతామణి గుహలు మాత్రమే లభించాయి అనే తప్పు. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఓన్లీ 3. 9th క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, ఈ క్రింది ప్రకటనలో శాతవాహనాల గూర్చి నిజం కాని ప్రకటన ఏది అన్నాడు. నిజం కాని ప్రకటన. పురాణాల వారిని ఆంధ్ర భృత్యులని పేర్కొన్నారు. ఎస్, ఇది కరెక్ట్. వారు ప్రాకృత మరియు ద్రావిడ లిపితో కూడిన ద్విభాష నాణ్యాలు ముద్రించారు. ఇది కూడా కరెక్టే. వారు బౌద్ధం మరియు హిందూ మతాలను పోషించారు. ఇది కూడా కరెక్టే. వారికి కాకతీయులతో వైవాహిక బంధం ఉంది. ఇది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఆన్సర్ ఈస్ ఇది తప్పు అన్నమాట. సో 9th అనేది 4 అవుతుంది. సరికాని నిజం కాని ప్రకటన అన్న. 10వ క్వశ్చన్ చూసినట్టయితే, నన్నయ్య భట్టుని గురించి క్రింది ప్రకటనలు సరైనవి ఏవి అన్నాడు. నన్నయ్య భట్టుని గురించి తెలుగు కవి ఆయన నన్నయ్య భట్టు సంస్కృత కావ్యమైన మహాభారతం తెలుగులో ఆంధ్ర మహాభారతం. ఎస్, ఇది కరెక్ట్. తెలుగు వ్యాకరణం గురించి నన్నయ్య సంస్కృత ఆంధ్ర శబ్ద చింతామణి కూడా రచించాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. రాజరాజ నరేంద్ర నన్నయ్యకు నందపూడికి అగ్రహార దానం చేశాడు. ఎక్కడ ఇది మెన్షన్ చేయలేదు. సో ఇది తప్పు. సో 1 or 2 కరెక్ట్. 10. ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది అన్నాడు. శక్తివర్మ మొదట రాజరాజ చోళుని కుమార్తె కుందవేని వివాహం చేసుకున్నాడు. ఎస్, సరికానిది అన్నాడు. సరికానిది, ఇన్కరెక్ట్ అన్నమాట. సో సరికానిది అన్నాడు కాబట్టి శక్తివర్మ మొదట రాజరాజ చోళుని కుమార్తె కుందవేని వివాహం చేసుకున్నాడు అన్నది కరెక్ట్ కాదు. ఇది నెక్స్ట్, రాజరాజ నరేంద్రుడు
మొదటి రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగదేవిని వివాహం చేసుకున్నాడు. ఎస్. రాజేంద్ర చాళుక్యుడు రెండో రాజేంద్ర చోళుని కుమార్తె అయిన మధురాంతికిని వివాహం చేసుకున్నాడు. ఎస్. ఈ రెండు కూడా కరెక్ట్. అంటే 1 ఒకటే తప్పు అనమాట, సరైంది కాదు. 12వ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది అన్నాడు. ఇది కూడా సరికానిదే. సరికానిది కానీ చూసినట్లయితే రెండో విజాదిత్యుడు 108 ఆలయాలు నిర్మించాడు. ఇక్కడ మెన్షన్ చేయాలి. రాజరాజ నరేంద్రుడు బిక్కవోలులోని రాజరాజేశ్వరి ఆలయాన్ని నిర్మించాడు. ఇది నిర్మించాడా? రెండో విజయాదిత్యుడు అయితే 108 ఆలయాలు అయితే నిర్మించాడు. ఇది కరెక్ట్. రాజరాజ నరేంద్రుడు బిక్కువలో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు. ఎస్, ఇది కరెక్టే. సో బి తప్పు అన్నమాట. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించాడు. సో బి తప్పు, సరికానిది బి. 13వ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య చోళుల నిర్మాణ శైలిని ఉదాహరిస్తుంది అన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద్రాక్షారామ ఆలయమే, ఎందుకంటే ఇది తొలి చాళుక్యుల సంబంధించి నిర్మాణ ప్రభావంతో కూడింది ద్రాక్షారామ ఆలయం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. 14వ క్వశ్చన్ చూసినట్లయితే జాబితా వంచండి. సో కంపారిజన్ చూసినట్లయితే 4 కేతన. సో ఇక్కడ మనకి కేతన చూడండి, కేతన అన్నది ఏం రచించారు, మనకి ఆంధ్ర భాషాభూషణం అయితే రచించారు. అంటే ఏ అన్నది 3 అవుతుంది. సో ఇది ఆన్సర్. ఏ అన్నది 3 అయితే ఇది ఒకటే ఉంది, ఆన్సర్ ఇదే అవుతుంది అనమాట. ఓకే. ఏ కేతన ఆంధ్ర భాషాభూషణము, మారణ మార్కండేయ పురాణము, తిక్కన సో నిర్వచనోత్తర రామాయణ, మంచన కేర్ బాహుర్ చరిత్ర. సో ఇది కరెక్ట్. సో 14. నెక్స్ట్ 15th, 16th, 17th క్వశ్చన్స్ మీకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తుందని ఆన్సర్స్. 18th క్వశ్చన్స్. 18th క్వశ్చన్ చూసినట్లయితే తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి అన్నాడు. రాంగ్ మ్యాచ్ అన్నాడు. ఓకే. 18 చూసుకున్నట్లయితే రాంగ్ మ్యాచ్. మొల్ల రామాయణం కరెక్ట్. తాళపక తిమ్మక్క సుభద్ర కళ్యాణం, ఎస్ ఇది కరెక్ట్. ఒడువ తిరుమలాంబ వరదాంబిక పరిణయము, గంగాదేవి మరిచి పరిణయం, ఈ రెండాట్లు ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ ఏది తప్పు చూస్తే ఒడవ తిరుమలాంబ అన్నది వరదాంబిక పరిణయం, ఇది కరెక్ట్. సో ఇందులో రాంగ్ మ్యాచ్ అన్నాడు. గంగాదేవి అన్నది మరిచి పరిణయం అన్నది తప్పు అన్నమాట. 19ది చూసినట్లయితే క్రింది ఇచ్చిన రెడ్డి రాజులు కాలానుక్రమంగా అమర్చండి అన్నాడు. కాలానుక్రమంగా అమర్చండి అంటే మనం చూసినట్లయితే ఫస్ట్ అనవాత రెడ్డి, తర్వాత అనవేమారెడ్డి, తర్వాత కుమరగిరి రెడ్డి, లాస్ట్లో పెదకోమటి వేమారెడ్డి. డి అనేది లాస్ట్ వస్తుంది. డి అనేది లాస్ట్, ఈ రెండాట్లు ఏదో అవ్వాలి. సో ఆన్సర్ చూస్తే ఫస్ట్ అనవాత రెడ్డి, సి అనమాట. సో ఫస్ట్ ఏంటి ఇది లాస్ట్. సో ఈ విధంగా కాలానుక్రమం ఉంటుంది. 20 క్వశ్చన్ చూసినట్లయితే 20 క్వశ్చన్ సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ పావులూరు మల్లన్న, వినుకొండ వల్లభరాయ, ఆర్యదేవ, దిగ్నాగ. సో ఇది మనం తెలుసుకుంటే పావులూరు మల్లన్న అయితే గణిత సార సంగ్రహం A2. సో ఈ రెండాట్లు ఎదుట అవ్వాలి, ఎందుకంటే రెండాట్లు ఎదుట అవ్వాలి, A2 కన్ఫామ్. నెక్స్ట్ వినుకొండ వల్లభరాయ 1, క్రీడాభిరామ్ కరెక్టే. సో ఇది కూడా 1-1 ఉంది. ఆర్యదేవ వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆర్యదేవ అన్నది చిత్తశుద్ధి ప్రకరణ ప్రమాణ సముచ్చయమా అని చూసినట్లయితే సో ఆర్యదేవ అన్నది
చిత్తశుద్ధి ప్రకరణ. సో ఆన్సర్ ఈస్ 3, 23. ఆ విధంగా కూడా ఎలిమినేషన్ కూడా చేసుకొని మీరు ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ జాబితా 1, జాబితా 2 చూసినట్లయితే సరైన దాన్ని అమర్చమన్నాడు. ఇక్కడ మనం సరైన దాన్ని గమనించాలి అంటే T1 శనిగార శాసనము, హనమకొండ శాసనము, బయ్యార శాసనము, మోటిపల్లి శాసనము. ఇక్కడ మన మోటిపల్లి శాసనము, ఇక్కడ మన మోటిపల్లి శాసనం అన్నది గణపతి దేవ, అంటే డి అన్నది 2 వచ్చింది. సో డి అన్నది 2 అంటే ఇది కానీ అవ్వాలి, అంతేగా. మోటిపల్లి శాసనము, మోటిపల్లి శాసనం అయింది. సో ఇది కూడా అయింది. నెక్స్ట్ మనకి మోటిపల్లి శాసనం అయితే గణపతి దేవ అన్నమాట. బయ్యార శాసనము, సో బయ్యార శాసనం మైలంబ, ఓకే ఇది సేమ్. ఇక్కడ మన శనిగార శాసనము, హనమకొండ శాసనముగా చూసుకున్నట్లయితే శనిగార శాసనం వచ్చేసరికి మాత్రం ప్రోలరాజు. సో ఆన్సర్ ఈస్ 3. ఓకే. నెక్స్ట్ 22. ఈ క్రింది వాటి ప్రకటనలు ఏది సరికానివి అన్నాడు. సరికానిది ఏంటి? సరికానిది, ప్రోలరాజుకు అరికేసరి అనే బిరుదు ఉంది. ఎస్ ఇది కరెక్ట్. అరికేసరి అనే బిరుదు ప్రోలరాజుకు ఉంది. ప్రతాపరుద్రుడు న్యాయంకర విధానాన్ని న్యాయంకర విధానం ప్రతాపరుద్రుడు ప్రవేశపెట్టలేదు. సో బి తప్పు. అంటే ఆన్సర్ ఇది కానీ అవ్వాలి. శ్రీశైలం చెందిన రామేశ్వర పండితుని నుండి రెండో బేతరాజు శైవ మతాన్ని దీక్షను పొందడం, ఇది కరెక్టే. సో ఆన్సర్ ఈస్ బి అనమాట. అంటే ఇందులో తప్పు, సరికానిది ఏది అన్నాడు. క్రింది రచనలో శ్రీనాథు నుంచి రచించబడినది ఏది అన్నాడు. శ్రీనాథ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మదన విలాస బాణం అన్నమాట. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు అంటే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. పొట్నూరు. శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా విజయస్తంభం ఎక్కడ ప్రతిష్ఠించాడు? పొట్నూరులో. 25 క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతార్పు అంటారు. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందారులను వసూలు చేసిన శిస్తునే పేష్కాస్ అంటారు. పేష్కాస్ అంటే సో బి కరెక్టే. ఏ అన్నది బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతార్పు అంటారు. ఓకే, బి ఈజ్ కరెక్ట్. సో బి కరెక్ట్ కాబట్టి ఏ తప్పు. సో ఈ ఆన్సర్ 4 అవుతుంది. 26 చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదని ధృవీకరణ ఇచ్చారు. అప్పుడు నిజాం నవాబు అఫ్జల్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరి అవలంబించారు. సో ఇక్కడ మనకి ఈ 2 ఆన్సర్లు అయితే కరెక్టే, కానీ దీనికి ఎక్స్ప్లెనేషన్ కాదు. ఏకి ఆర్ ఎక్స్ప్లెనేషన్ అన్నది కాదు. సో ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందున వల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. ఎస్ ఇది కరెక్టే. అప్పుడు నిజాం నవాబు అఫ్జల్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరి అవలంబించాడు, ఇది కూడా కరెక్ట్. కానీ 2 వివరణ అయితే కరెక్ట్. దీనికి వివరణ అంటే వివరించలేదు. సో 2 ఆన్సర్లు అయితే కరెక్ట్. సో 26 అయితే 2 అవుతుంది. 27వ క్వశ్చన్ సరికానిది ఏది అన్నాడు. 27వ క్వశ్చన్ మరి సరికాని చూసుకుంటే కందుకూరి వీరేశంను ఆంధ్రలో పునర్వికాస ఉద్యమ పితాహ అంటారు. ఎస్ ఇది కరెక్టే. ది క్రేసెట్ అనే ఆంగ్ల వారపత్రికను ముట్నూరు కృష్ణారావు స్థాపించాడు. ఓకే. ఆంధ్రపత్రిక తెలుగులో మొదటి రాజకీయ వారపత్రిక. ఎస్ ఇది కూడా కరెక్టే. కృష్ణ పత్రికను 1902 కొండ వెంకటప్పయ్య ప్రారంభించి. ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఇది సరికానిది అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే. 28వ క్వశ్చన్ చూసినట్లయితే 28వ క్వశ్చన్ ఇది. జాబితా 1 జాబితాలో ఇచ్చిన సరైన సమాధానం గుర్తించమన్నాడు. సరైన అంటే కాకినాడ దొమ్మి కేసు.
కాకినాడ దొమ్మి కేసు ఎప్పుడు జరిగింది? అలాగే బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ్ పర్యటన. కోటప్పకొండ దొమ్మి, తెనాలి బాంబు కేసు. సో, ఇది ఇక ఈ ఇయర్స్ మాత్రం మనం ఫ్యాక్ట్ డేటా కాబట్టి కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి ఆన్సర్ పెట్టాలి. నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో, ఇలాంటివి వదిలేసినా నో ఇష్యూ. ఇక్కడ చూస్తే ఆన్సర్ పెట్టుకోవడం బెస్ట్. సో, దీని ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్. ఎందుకంటే కాకినాడ దొమ్మి కేసు అన్నది జూలై 1907లో జరిగింది. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఏప్రిల్ 1907లో. కోటప్పకొండ దొమ్మి ఫిబ్రవరి 1909. తెనాలి బాంబు కేసు ఏప్రిల్ 1909. ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ శ్రీకాకుళం సస్ కాల్డ్. ఓకే. శ్రీకాకుళంలో తూర్పు కనులు ఏ పేరుతో పిలుస్తారు అన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మహేంద్రగిరులు. మహేంద్రగిరులు అని పిలుస్తారనమాట తూర్పు కనుల్ని మహేంద్రగిరులు అని పిలుస్తారు. 30వ క్వశ్చన్ చూసుకుంటే క్రింది అంశాలు కాలానుక్రమంగా అమర్చండి అన్నాడు. కాలక్రమాన్ని అమర్చండి అంటే ఇయర్స్ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి దీని ఆన్సర్ వచ్చేసరికి బి అవుతుంది. తార్ కమిషన్ ఫస్ట్, తర్వాత విశాలాంధ్ర మహాసభల ఏర్పాటు, తర్వాత స్వామి సీతారామ నిరాహార దీక్ష, రాష్ట్ర పుణ్య నిర్మాణ సంఘ ఏర్పాటు. ఫ్యాక్ట్ డేటా తెలిస్తే ఆన్సర్ పెట్టాలి, లేకపోతే వదిలేయడం బెటర్. 31వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1611 ఏడీలో కెప్టెన్ హాకిన్స్ దళాధిపత్యంలో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నం రేపు చేరుకుంది. మచిలీపట్నంలో వర్తక స్థావరం నెలకొన్న ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ కూలీ కుతుబ్ షా అనుమతిచ్చాడు. సో, దీని ఆన్సర్ మనం మచిలీపట్నం వర్తక స్థానం నెలకొన్న ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీకి అయితే కూలీ కుతుబ్ షా అయితే అనుమతిచ్చాడు. ఇది అయితే కరెక్టే. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ డేటా 1611లో ఏడీ కెప్టెన్ హాకిన్స్ దళాధిపత్యం గ్లోబల్ అనే ఆంగ్ల తీసుకొచ్చాడు అన్నది ఇది జస్ట్ 50-50. సో, అయితే కరెక్ట్. సో, దీని ఆన్సర్ చూసినట్లయితే మాత్రం 4. ఈ క్రింది కవులు ఎవరిని అభినయ లేదా అభినవ నన్నయ్య అంటారు? అభినవ నన్నయ్యని ఎవరిని అంటారు? మన డైరెక్ట్ క్వశ్చన్ ఇది. రాయపోలు సుబ్బారావుని. అభినవ నన్నయ్యని ఎవరిని పిలుతారంటే రాయపోలు సుబ్బారావుని మనం అభినయ నన్నయ్య అంటారు అన్నమాట. మిలీనియం కవిగా పిలువబడిన వారు ఎవరు అన్నాడు? గుర్రం జాషువా. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మిలీనియం కవి గుర్రం జాషువా. 34 చూసుకుని క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. సరికానిది సెప్టెంబర్ 28 గుర్రం జాషువా జయంతి. ఇది కరెక్టే. గబ్బిలాని రచనకు గాను జాషువాకు 1960 సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. ఇది ఫ్యాక్ట్ డేటా. జాషువా 1964 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం పొందారు. భారత ప్రభుత్వం జాషువా వారు పద్మభూషణ్ను సత్కరించింది. ఎస్, ఇది కూడా కరెక్ట్. సరికానిది అన్నాడు. సో, ఆంధ్ర శాసన సభ్యత్వం పొందారు. సో, 2 కోయిన్సైడ్ అవుతుంది. సో, దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇది తప్పు అన్నమాట. గబ్బిలాని రచనకు జాషువా సాహిత్యం అవార్డు తప్పు. నెక్స్ట్ 35వ క్వశ్చన్ చూసినట్లయితే పెదగంజాము చినగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి అన్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఉప్పు. పెదగంజాం చినగంజాంలో అంటే ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి అన్నమాట. 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాబితా 1 జాబితా 2 అనమాట. సరైన దాన్ని వివరించమన్నాడు. సో, 36 క్వశ్చన్ ఆన్సర్ కూడా ఫ్యాక్ట్ డేటా ఇది. ప్రథమ ఆంధ్ర మహాసభ బయ్య నరసింహేశ్వర శర్మ. సో, బయ్య నరసింహేశ్వర శర్మ అన్నది కరెక్ట్. సో, 3 అనేది ఓకే. ఒకటే ఆన్సర్ ఉంది. సో, ఆన్సర్ ఈజ్ ఏ 36 1. సో, ద్వితీయ ఆంధ్ర మహాసభ తీసుకుంటే నేపథ్య సుబ్బారావు, తృతీయ ఆంధ్ర మహాసభ రాజా రామలింగారు తీసుకుంటాం, 4వ తీసుకుంటే మాత్రం మోచల రామచంద్ర. 37వ క్వశ్చన్ చూసామనుకోండి, ఈ క్రింది సంఘటనలు కాలానుక్రమంగా అమర్చండి అన్నది. కాలానుక్రమంలో ఇది కూడా ఫ్యాక్ట్ డేటా తెలియాల్సి ఉండాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటూరు ఆక్రమణ, పద్మనాభ యుద్ధం. సో, బీసీ ముందు వచ్చింది. సో, ఇదే ఆన్సర్ 2 37-2.
ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటూరు ఆక్రమణ జరిగిన తర్వాత పద్మనాభ యుద్ధం జరిగింది. మద్రాసులో రైతువారి విధానం అమలు. ఆంధ్రాలో జమీందారు విధానం రద్దు. సో 37. 38 చూసుకున్నట్టయితే మంచు కళ్ళు మరియు మైదోవుల శాసనం ఎవరికి సంబంధించినవి అన్నాడు. పల్లవులు. డైరెక్ట్ క్వశ్చనే కదా. 38 మంచు కళ్ళు మరియు మైదోవుల శాసనం ఎవరికి సంబంధించినవి అంటే పల్లవులు అన్నమాట. 39వ క్వశ్చన్ జాబితా 1 జాబితా 2 చూసుకున్నాం అనుకోండి. 39 39 మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి. 39 క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి అన్నది హైదరాబాద్ 1906లో జరిగింది. ఓకే. సో ఈ మూడాట్లో ఇది ఆన్సర్ అవుతుంది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము ఆంధ్రప్రదేశ్ 1901. ఓకే. భాషా నిలయం. ఓకే. సో దీని ఆన్సర్ అయితే 1 అవుతుంది. సో విజ్ఞాన చంద్ర గ్రంథ మండలి అన్నది హైదరాబాద్ 1906లో జరిగింది. సో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అన్నది 1901. ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హైదరాబాద్ 19. ఆంధ్ర సరస్వతి పరిషత్ ఒంగోలులో జరిగింది. ఓకే. 40వ క్వశ్చన్ చూసినట్లయితే గ్రంథాలయ ఉద్యమం గురించి ప్రకటనలు సరైనవి ఏది అన్నాడు. సరైనవి 1915లో ఆంధ్రదేశ గ్రంథాలయ అసోసియేషన్ గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను అందులో ఓకే ఇది కరెక్టే. కాశీనాథ్ నాగేశ్వరరావు ఆంధ్ర పత్రిక 1908లో ప్రారంభించారు. ఎస్ ఇది కూడా కరెక్టే. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాషా నిలయం 1916 కొవ్వూరులో. ఇది తప్పు. హైదరాబాద్లో కదా. సో 3 తప్పు. 3 తప్పు అంటే ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. ఆన్సర్ ఇది కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 41. ఏది తప్పు అన్నాడు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు విశాలాంధ్ర ఉద్యమం కోసం పనిచేశారు మరియు విశాలాంధ్ర వాదన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందే విస్తరింపజేశారు. ఓకే. తప్పు అన్నాడు. తెలంగాణ రాజకీయాలు కమ్యూనిస్టులు బలమైన పాత్రలు పోషించారు. ఎస్ ఇది కూడా కరెక్టే. కమ్యూనిస్టులు సమగ్ర భాషా రాష్ట్రాల ఏర్పాటు వ్యతిరేకించి. ఇది తప్పు. వ్యతిరేకించలేదు. సో ఆన్సర్ ఈస్ సి. 42 క్వశ్చన్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు అన్నాడు. కుమారస్వామి రాజా. ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ కుమారస్వామి రాజా. 43. క్రింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కాలానుక్రమంగా అమర్చి క్రింది ఇచ్చిన సమాధానాలు వాటిని గుర్తించండి అన్నాడు. సో మనం కాలానుక్రమంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చి దామోదర సంజీవయ్య బి ఫస్ట్. సో బి ఫస్ట్ ఇది ఆన్సర్. నెక్స్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, టంగుటూరు అంజయ్య. సో ఇది కరెక్ట్. ఓకే. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య కేబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నియమించారు అన్నాడు. 60:40. రామాయణం కల్పవృక్షకం అనే రచనలో తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు రచయిత ఎవరు అన్నారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 45. విశ్వనాథ సత్యనారాయణ. రామాయణ కల్పవృక్షం అనే రచన తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించిన సంవత్సరం. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. 1600. క్రింది వాటిలో ఏ పార్టీ 1953 తిరుపతిని ఆంధ్ర రాజధానికి చేయమని కోరింది అన్నాడు. క్రిష్కర్ లోక్ పార్టీ. 47. క్రిష్కర్ లోక్ పార్టీ. సరైనని అమర్చమన్నాడు, జతపరచమన్నాడు అన్నమాట. సో బుల్స్ సాంబమూర్తి కాకినాడ, దొండు నారాయణరాజు మట్లపాలెం. ఓకే. మట్టపాలెం, కాశీ విశ్వనాథం ఓడరేవు, పట్టాభిషేకం మచిలీపట్నం. ఎస్ 1. 48. 49. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఎక్కడ ఉంది మనకి? యానంలో ఉంది. సో రైట్ క్వశ్చన్. ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం ఏది అన్నాడు. మహారాష్ట్ర.
కనుక్కుంటారు. ప్రారంభ శాతవాహన రాజుల యొక్క శాసనాలు ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో కనుగొన్నారన్నమాట. జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది అన్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయము. 52 చూసుకుంటే దేశం అంటే మట్టి కాదు అనే గేయాన్ని ఎవరు రచించారు అనే గేయం ఏ పుస్తకంలో రాయబడింది అన్నాడు. ముత్యాల సరాలు. దేశం అంటే మట్టి కాదు ఈ కొడుజారు వెంకటప్ప. ముత్యాల సరాలు అనే పుస్తకంలో రాయబడింది అన్నమాట. 53 క్వశ్చన్ మనం చూసినట్లయితే సరైనది అమర్చమన్నాడు. జతపరిచినట్లయితే 53 జైనిజం త్రిరత్నాలు. ఎస్, జైని త్రిరత్నాలు ఇదే అంశం. జైనిజం త్రిరత్నం ఉంటుంది. బుద్ధిజం అష్టాంగ మార్గం. శైవిజం లింగ యానిమిజం ప్రకృతి. 54 చూసుకుంటే సరైందని వివరించమన్నాడు. దుగ్గరాల గోపాలకృష్ణయ్య, రామదండు. 3 ఆన్సర్ అంటే ఇదే. దుగ్గరాల గోపాలకృష్ణయ్య, రామదండు. పర్వతనేని వీరయ్య చౌదరి, పెదనందిపాడు ఆందోళన. అయ్యదేవర కాళీశ్వరరావు, నా జీవిత కథ. త్రిపురనేని రామస్వామి చౌదరి, కవిరాజ. 55 ఇక్కడ సరైనది అమర్చమన్నాడు. 55 చూసినట్లయితే జపనీయము శ్రీరామ్ వీరబ్రహ్మం. సో 5th ఈ 2 దాంట్లో 1 కానీ 4 కానీ అవ్వాలి. మహాప్రస్థానం. సో మనం మహాప్రస్థానం ఒకసారి చూసినట్లయితే మహాప్రస్థానం ఏంటి శ్రీశ్రీ కదా. సో ఈ రెండిటే ఇక్కడ ఉన్నాయి. కన్యాశుల్కం గురజాడప్పారావు. 1000 పడగలు. సో ఇక్కడ 1000 పడగలు చూసుకున్నట్టు 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ. సో ఆన్సర్ ఈస్ 4 అన్నమాట. కారవేల రాజు పోషించిన మతం ఏది అన్నాడు. జైన మతం. కారవేల రాజు పోషించిన మతం ఏదండి మనకి జైన మతం. ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించినవి అన్నాడు. విష్ణుకుండి నీళ్ళు. నీటి విధానం ఎవరికి సంబంధించింది అన్నాడు. పోర్చుగీస్ వారిదే నీటి విధానం అన్నాడు. నీటి విధానం పోర్చుగీస్. రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్ ఎవరు అన్నాడు. థామస్ మన్రో. సర్ థామస్ మన్రో రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్. మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువును కూర్పుని ఎవరు చేశారు అన్నాడు. సిపి బ్రౌన్. మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువును కూర్పుని ఎవరు చేశారు. సిపి బ్రౌన్. మొదటి తెలుగు వార్తాపత్రిక పేరేంటి అన్నాడు. కృష్ణాపత్రిక. మొదటి తెలుగు వార్తాపత్రిక పేరు కృష్ణాపత్రిక. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు అన్నాడు. మచిలీపట్నంలోగా. పద్మనాభ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది అన్నాడు. ఆంగ్లేయులు మరియు విజయనగర జమీందారుల మధ్య జరిగింది పద్మనాభ యుద్ధం. ఆసిఫ్ జాహీ వంశ చివరి రాజు ఎవరు అన్నాడు. ఉస్మాన్ అలీ ఖాన్. వివేకవర్ధిని వార్తాపత్రిక స్థాపకులు ఎవరు అన్నాడు. వీరేశలింగం పంతులు. వివేకవర్ధిని వార్తాపత్రికలు ఎవరు స్థాపించారు. వీరేశలింగం పంతులు. తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏంటి అన్నాడు. రాజశేఖర చరితం. వీర తెలంగాణ అనుభవాల జ్ఞాపకాల రచయిత ఎవరు అన్నాడు. రవి నారాయణ రెడ్డి. వీర తెలంగాణ అనుభవాల జ్ఞాపకాల రచయిత రావి నారాయణ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తేదీ. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. అక్టోబర్ 1, 1953. 49. బాలికల కోసం తొలిసారి పాఠశాల రాజమండ్రిలో ప్రారంభించింది ఎవరు. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. వీరేశలింగం పంతులు. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు. దుగ్గురాల గోపాలకృష్ణయ్య. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు. దుగ్గురాల గోపాలకృష్ణ. పల్నాడులో
పుల్లరి పన్నులు చెల్లించే వద్దనే ఉద్యమం నడిపింది ఎవరు అని చూసినట్లయితే కన్నేగంటి హనుమంతు. పల్నాడులో పుల్లరి పన్నులు అన్నమాట. కన్నేగంటి హనుమంతు. తెలుగు గంగ కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడింది అన్నాడు. తమిళనాడు. తెలుగు గంగ కాలువ ద్వారా అన్నమాట. సో తెలుగు గంగ కెనాల్ వాటర్ అన్నాడు. కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడింది అంటే తమిళనాడుకి. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు అందరికీ తెలిసిన విషయమే. భోగరాజు పట్టాభిషేకరామయ్య. ఆంధ్ర బ్యాంక్. పోర్చుగీస్ వారు తెలుగు వారికి మరి పరిచయం చేసిన పండు పేరేంటి అన్నాడు. టమాటో. పోర్చుగీస్ వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరే టొమాటో. 75 క్వశ్చన్ చూసినట్లయితే కామన్ వీల్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రిక స్థాపకులు ఎవరు అన్నాడు. అన్బీసెంట్. సో ఈ విధంగా సెక్షన్ ఏ సంబంధించి 75 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెక్షన్ బి వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినట్టు. సో పేపర్ అయితే మాత్రం బాగానే ఉంది. సో నెగిటివ్ మార్కింగ్లు ఇక్కడ మనం మ్యాచింగ్ చేసేటప్పుడు జతపరిచేటప్పుడు కొంచెం క్రాస్ చెక్ చేసుకుంటే మాత్రం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చిన పెడితే మాత్రం బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇందులో 75 మార్క్స్కి ఖచ్చితంగా మనం 75 మార్క్స్కి అయితే మనం యాక్యురేస్గా పెడితే 60 పెట్టచ్చు. యాక్యురేస్కి తప్పు లేకుండా. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగాలకు జోడించబడ్డాయి? స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే. లౌకిక సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్ట ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? ఇది డైరెక్ట్ క్వశ్చనే. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇక్కడ మ్యాచింగ్ చూడండి. జాబితా సరిపోల్చండి అన్నాడు. సో సరిపోల్చండి అన్నాడు. 78 సరిపోల్చండి. 78 ఇక్కడ అత్యవసర నిబంధనలు ఎక్కడ తీసుకున్నాం? మనం జర్మనీని తీసుకుంటాం. నిబంధనలు అన్నాడు. అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ అయితే మాత్రం జర్మనీ రాజ్యాంగం. సో జర్మనీ రాజ్యాంగంని తీసుకుంటున్నాం. అత్యవసర సమయంలో. సో B4 అనమాట. సో B4 అంటే ఇది ఆన్సర్ అవుతుంది. సో అత్యవసర నిబంధనలు అన్నది మనకి భారత ప్రభుత్వం 1995. సో ఆన్సర్ ఈస్ 3 అనమాట. ఓకే. 79 చూసిన. సో 79 క్వశ్చన్ ఆన్సర్ చూసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 79 క్వశ్చన్ ఏంటి? 93వ రాజ్యాంగ సవరణ చట్టం. సో మనం ఇక్కడ 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించింది అన్నాడు. సో 2011కు సంబంధించి కింద కూడా సరైనది ఏది అన్నాడు. సో సరైన ఏది మనం చూసినట్లయితే సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ ఇవ్వబడ్డాయి. ఎస్, అది కూడా కరెక్టే. సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్న హక్కును ఆర్టికల్ 19 క్రింద ప్రాథమిక హక్కుగా మార్చారు. ఎస్, ఇది కూడా కరెక్టే. రాజ్యాంగానికి 10th B అనే కొత్త భాగాన్ని జోడించారు. 10th B కాదు, 9th B అని పెట్టారు. ఆర్టికల్ 43Bని క్రింద కొత్త నిర్దేశక సూత్రంగా జోడించబడింది. ఎస్, డి కూడా కరెక్టే. సో ఇందులో సి తప్పు అయిందనమాట. సో సి తప్పు అయింది కాబట్టి సి తప్పు అయింది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సి తప్పు అయింది కాబట్టి ఇక్కడ మనకి ఇది అవ్వదు, ఇది అవ్వదు. 1 అవుతుంది అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 32. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అన్నాడు. ఇక్కడ చూడండి, రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అన్నాడు. ఆమోదించిందే అడిగాడు కానీ అమలు చేసింది అడగలేదు. సో ఆమోదించింది అయితే మాత్రం నవంబర్ 26, 1949. భారత రాజ్యాంగంలో ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది? యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించేది పార్ట్ 5 అన్నమాట. పార్ట్ 4 అన్నది 6 అన్నది మనకి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది. ఇక్కడ భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అన్నాడు. 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అన్నాడు. 1993 అక్టోబర్. ఓకే. ఎన్నిక మానవ హక్కుల కమిషన్స్. భారత మానవ హక్కుల కమిషన్ అయితే 1993 అన్నమాట. 85 మనకి మ్యాచింగ్ చూసుకున్నట్లయితే ఎస్టీల జాతీయ కమిషన్. ఎస్టీలు ఇక్కడ చూడండి, మైనారిటీల జాతీయ కమిషన్ వస్తే జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ అంటే B2. సో B3. సో B3 అంటే సో ఇవన్నీ 3 గానే ఉన్నాయి. ఎస్సీల జాతీయ కమిషన్ చూసినట్టు సో బీసీల జాతీయ కమిషన్ ఆర్ఎన్ ప్రసాద్ అనమాట. సో D1 ఎక్కడ ఉంది? సో ఇది కానీ 1 కానీ 4 కానీ అవ్వాలి. ఇక్కడ ఎస్సీల జాతీయ కమిషన్ ఎవరండి? ఇక్కడ మనం చూసింది సోరాజ్. ఓకే, సోరాజ్ పాన్. సో ఆన్సర్ ఈస్ 4 అన్నమాట. 86 క్వశ్చన్ చూసినట్లయితే సరైనది ఏది అన్నాడు. ఇక్కడ మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 248లో శాసనం యొక్క అవశేష అధికారులు చేర్చబడ్డాయి. ఓకే. రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలో ఏదైనా అంశం పార్లమెంట్కి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఎస్, ఈ రెండు కూడా కరెక్టే. 87 క్వశ్చన్ చూసినట్లయితే మనం మాండమాస్ హెబియస్ కార్పస్ మాండమాస్ పరమాదేశ బి దేహాన్ని కలిగి ఉండాలి. సో బి అన్నది 4 అవుతుంది. బి అన్నది ఆదేశిస్తాం కదా. సో 87 మనం చూసుకున్నట్లయితే బి అన్నది మాండమసన్ పరమాదేశ. సో మేము ఆదేశిస్తాము. సో బి అన్నది 3 అవుతుంది. సో ఈ రెండాట్లో చూసుకుంటే 2 or 3 చూసుకున్నట్లయితే కో వారెంటో ఏ అథారిటీ ద్వారా. హెబియస్ కార్పస్ అంటే ఇక్కడ మనకి 2, 3లో చూసుకున్నాడు సి దేహాన్ని కలిగి. హెబియస్ కార్పస్ అంటే దేహాన్ని కలిగి ఉండుట. సో ఆన్సర్ ఈస్ 2. న్యాయపరమైన క్రియాశీలత భావన ఎక్కడ ఉద్భవించింది మరి అభివృద్ధి చేయమని? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికలు అయితే నిర్వహిస్తుంది అనమాట. సో 90 క్వశ్చన్ చూసినట్లయితే పంచాయతీ రాజ్ ఈ క్రింది కమిటీలు కాలానుక్రమంగా అమర్చి కింద ఇవ్వబడిన కోడ్లు సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు. సో గాడ్గిల్ కమిటీ వచ్చేసరికి మనకి 1988, దంతవాలా కమిటీ 1978, సింఘ్వి కమిటీ ఏమో 1986, బలవంతరాయ్ మహతా కమిటీ 1957. సో ఫస్ట్ డి చూసుకోండి. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ డి అంటే బలవంతరాయ్. డి ఇది 2 ఆటలు, ఇది 3 ఆటలు, ఇదైతే కాదు. చివరి గాడ్గిల్ కమిటీ వస్తుంది. ఆన్సర్ ఇస్ 91. 74 రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఇప్పుడు అమల్లోకి వచ్చింది అన్నాడు. జూన్ 1, 1993లో వచ్చింది, అమల్లోకి వచ్చింది అనమాట. క్రింది వాటిలో సరైనవి ఏది అన్నాడు. కంటోన్మెంట్స్ చట్టాన్ని 1924 సెంట్రల్ లెజిస్లేటివ్ ఆమోదించింది. ఎస్. 1688లో మద్రాసు మొదటి మున్సిపల్ కార్పొరేషన్. 1688లో కాదు, 1687లో. సో ఇది తప్పు. 1600 ఓకే 1688లో మద్రాసు మొదటి మున్సిపల్ కార్పొరేషన్. ఎస్, కరెక్ట్ అవుతుంది. యాక్చువల్గా 1687, ఇక్కడ 88 ఇచ్చాడు. ఆన్సర్ చూడండి. లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వరూపం మొదటి. ఓకే, ఇది కరెక్టే. ఏసీ కరెక్టే. సో ఆన్సర్ ఇది కానీ అవ్వాలి. బట్ ఇక్కడ 1688 మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది అన్నాడు. ఓకే, కరెక్ట్. 92. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించిన నిజం కాదు అన్నాడు. నిజం కానిది ఏంటి అన్నాడు.
నిజం కానిది. 1999 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం మొదటిసారిగా ఈవీఎంలు ఉపయోగించారు. కరెక్టే. 1998 రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈవీఎంలు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. రాజస్థాన్ ఉపయోగించారు, ఆ మధ్యప్రదేశ్లో ఉపయోగించారు. గుజరాత్ కాదు, ఢిల్లీలో ఉపయోగించారు. సో ఆన్సర్ బి తప్పు అనమాట. సో బి తప్పు కాబట్టి ఏ రైట్. 94. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది అన్నాడు? 61వ రాజ్యాంగ సవరణ. జాబితా 1, జాబితా 2 అనమాట. రెండు మనం జతపరచాలి. ఇక్కడ మనం ఓహ్రా కమిటీ అన్నది నేర మరియు రాజకీయాలకు సంబంధించింది అనమాట. సో A5 ఎక్కడ ఉంది? ఇదే ఆన్సర్. జస్ట్ ఇలా ఎలిమినేట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. భారత ఎన్నికల కమిషన్కి సంబంధించి క్రింది పనులు ఏది సరైంది అది అన్నాడు? భారత ఎన్నికల సంఘం 3 సభ్యులు ఉంటారు. కరెక్టే. ప్రధాన ఎన్నికల కమిషన్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తే తప్పు, రాష్ట్రపతి నియమిస్తారు. సో భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ. ఎస్, ఏసీ. దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి అన్నాడు? 97 చూసినట్లే. నీతి ఆయోగ్ అన్నది చట్టబద్ధమైన సంస్థ. ఇది మైనారిటీల జాతీయ కమిషన్ కూడా చట్టబద్ధమైందే. భాషా మైనారిటీల ప్రత్యేక అధికారి ఇది రాజ్యాంగం. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చట్టబద్ధమైంది. సో ఒకటే ఉంది. 91వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రి సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలో ఎంత బలంలో శాతాన్ని మించకూడదు అన్నాడంటే 15% మించకూడదు అని చెప్పి. ఇండియన్ యూనియన్ కేంద్రీకృత ధోరణిలో కూడిన సమైక్యను ఎవరు అభివర్ణించారు అన్నాడు? ఐవర్ జెన్నింగ్స్. ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇండియన్ యూనియన్ కేంద్రీకృత ధోరణిలో కూడిన సమైక్యను వర్ణించిన వారు ఐవర్ జెన్నింగ్. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంట్కే ఉంటుంది. నెక్స్ట్ నోట్ 1. క్రింది రాజకీయ పార్టీలు వాటి స్థాపన యొక్క కాలక్రమంగా అమర్చండి అన్నాడు? ఫస్ట్ వచ్చేసరికి ద్రవిడ మున్నేట్ర కళగం. బి ఫస్ట్ వచ్చింది. ఇది కానీ సో ఇది తప్పు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ 1983. ఓకే. బిడి. సో ఇది తప్పే. ఈ రెండు వాటిలో ఎదుట బహుజన సమాజ్ పార్టీ. ఇది సమాజ్వాద్ పార్టీ. ఫస్ట్ ద్రవిడ మున్నేట్ర కళగం తెలుగుదేశం పార్టీ, బహుజన సమాజ్ పార్టీ సమాజ్వాద్ పార్టీ అనేది ఏర్పడ్డాయి. నోట్ 2. సమాచార హక్కు చట్టంలో నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ కింది వాటిలో ఎవరితో కూడిన కమిటీ సిఫారసులు గవర్నర్ నియమిస్తారు అన్నాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓకే. సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు. ఓకే. ముఖ్యమంత్రి నామినేషన్ క్యాబినెట్ మంత్రి. ఎస్, ఈ ముగ్గురు అన్నమాట. ఆన్సర్ ఇస్ 2. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో సమైక్య సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది అన్నాడు? గవర్నర్ కార్యాలయము, కంట్రోల్ ఆడిటర్ జనరల్ కార్యాలయము, కేంద్ర సేవలను తప్పు. సో ఏసీటీ. నోట్ 4 మనం గమనించినట్లు హైకోర్టుల వ్యవస్థ. హైకోర్టుల వ్యవస్థ యూనియన్ జాబితాగా అవుతుంది. ఓకే. ఖనిజాలపై హక్కులు రాష్ట్ర జాబితా. విద్య అనేది ఉమ్మడి జాబితా. సో ఆన్సర్ ఇస్ 1. క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్గా నియమించబడ్డారు? ఇది డైరెక్ట్ క్వశ్చనే. 1833 చార్టర్ చట్టం అన్నమాట. సో ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ నియమించబడ్డారు? 1833 చార్టర్ చట్టం. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ఎప్పుడు అమల్లోకి వచ్చింది అన్నాడు? 16 జనవరి 2014. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం. రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంట్ క్రింది సందర్భాలు చట్టాలు చేయవచ్చు అన్నాడు? చట్టాలు చేయవచ్చు అంటే
2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై ఎస్. రాజ్యసభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులు కనీసం 3/200 మంది తీర్పును ఆమోదించి జాతీయ ప్రయోజనం దృష్ట్యా పార్లమెంట్ అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన ఎస్. ఇది కూడా కరెక్టే. లోక్సభలో హాజరై మరియు ఓటింగ్ చేసిన సభ్యులు కనీసం 3/200 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనం దృష్ట్యా అధికారం ఇచ్చినప్పుడు. సో 3/200 మంది తీర్మానం కరెక్టే. అధికారం ఇచ్చినప్పుడే. లోక్సభలో కదా, రాజ్యసభలో హాజరై ఓటింగ్ అన్నా. సో ఆన్సర్ ఈస్ ఏబిసి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధి జోడించబడింది అన్నాడు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002. ఇది డైరెక్ట్ క్వశ్చనే. 109 క్వశ్చన్ చూసినట్లయితే యూపీఎస్సీ భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. ఇది స్వతంత్ర నియామకుల రాజ్యాంగ సంస్థ. 2 నిజమే. అంటే వివరణ అయితే కాదు కానీ 2 నిజమే. 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో అట్టడుగు ప్రజాస్వామ్య సంస్థల పరిధిలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థల రాజ్యాంగంలో న్యాయపరిధులకు తీసుకొచ్చింది. ఎస్. ఈ 2 కరెక్టే. 111 అఖిల భారత సర్వీసుల రాజ్యాంగంలో సమైక్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపదను ఉల్లంఘిస్తాయి. అఖిల భారత సర్వీసు అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాల వారి పూర్తి నియంత్రణ ఉండదు అని చెప్పారు. ఎస్. 2 కూడా కరెక్ట్. 112 నీతి ఆయోగ్ రాజ్యాంగేతర సలహా సంస్థ. గ్రామస్థాయిలో విశ్వసనీయమైన ప్రణాళికలు రూపొందించడం, యంత్రాంగాలను అభివృద్ధి చేయడం మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిల వీటిని క్రమంగా సమీకరించే నీతి ఆయోగ్ ప్రముఖ లక్షణం. ఎస్. 2 కరెక్టే. అంటే యాక్చువల్గా ఏంటంటే 112 వచ్చేసరికి 2 నిజమే కానీ సరైన వివరణ అయితే దానికి కాదనమాట. సో 2 నిజమే. ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య మరియు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించింది. 13 చూసుకుంటే 2 నిజమే, సరైన వివరణ అయితే కాదు. 14 క్రింది వాటిలో రాష్ట్రపతి విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యావసంశాలు ఏది అన్నాడు. అంటే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధ ఆర్థిక పంపిణీ. ఓకే. ఏదైనా విషయంపై రాష్ట్రానికి కార్యనిర్వహణ ఆదేశాలు కేంద్రం అర్హత ఉంటుంది. ఈ క్రింది పాయింట్ ఏది సరైంది అన్నాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటారు. పిల్లి అనేది న్యాయపరమైన నియంత్రణ యొక్క ఫలితం. జస్టిస్ విఆర్ కృష్ణమయ్యర్ మరియు పిఎన్ భగవతి పిల్లి విభాగం మార్గదర్శకులు. సో బి అన్నది పిల్లి అనేది న్యాయపరమైన నియంత్రణ యొక్క ఫలితం అనేది కాదు. సో బి అయితే కాదు. ఆన్సర్ ఈజ్ 1. 116 క్రింది వాటిలో ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కాదు అన్నాడు. ఇంద్రజిత్ గుప్తా కమిటీ అనేది కాదనమాట. సర్కారియా ఉంది, రాజమండ్రి ఉంది, పూంచ్ కమిటీ ఉంది కానీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ అయితే లేదు. 117 ఈ క్రింది వాటిలో ఏది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీ గుర్తించబడిన షరతు కాదు అన్నాడు. షరతు కాదు అంటే ఆ పార్టీ కనీసం 3 రాష్ట్రాల నుంచి లోక్సభలో 2% సీట్లను గెలుచుకోవాలా? తప్పు. ఇది కరెక్టే. సీట్లు అయితే గెలుచుకోవాలా. ఆన్సర్ అయితే అది కాదు. ఆ పార్టీ లోక్సభలో లేదా రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలు ఏదైనా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు చెల్లుబాటు అయ్యే ఓట్లు 6% ఓట్లు పొందాలి. ఓకే. ఏదైనా 4 రాష్ట్రాలు రాష్ట్రపతి గుర్తింపాలి. ఎస్. సో ఇవన్నీ సరైనది షరతు కదని పైవేవి కాదంటున్నాను. సో ఆన్సర్ ఇస్ 4. 118 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించింది సరైనది కాదు ఏదన్నాడు. 18 ఫంక్షనల్ అంశాలను పంచాయతీ పరిధిలో ఉంచారు. ఓకే. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకి చట్టం వర్తించదు. పంచాయతీ ఎన్నికల వ్యవహారాలు కోర్టుల జోక్యం చట్టం నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం బీసీలకు సీట్లు రిజర్వ్ తప్పనిసరి నిబంధన. సో ఇదైతే సరైన కావు అన్నాడు.
సో బీసీలు సీట్లు వేసిన తప్పనిసరి అనే నిబంధన అయితే లేదు. సో 18 ఫంక్షన్ తప్పు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకి చట్టం అయితే వర్తించదు. 73 రాజ్యాంగం సరైనది. ఇవి సరైనది కావు అన్నాడు. సో ఇది సరైనది కాదు. పంచాయతీ ఎన్నికల వ్యవహారాలు కోర్టుల జోక్యం చట్టం చేస్తుంది సరైనది. సో ఏడి అయితే కాదు. అయితే రైట్. 119. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారని అడిగాడు. ఎవరెవరు ఉంటారు? ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఎవరుంటారు? పార్లమెంట్ ఉభయ సభలో ఎన్నికైన సభ్యులు ఉంటారు. పార్లమెంట్ ఉభయ సభలో నామినేటెడ్ సభ్యులు ఉండరు. అన్ని రాష్ట్రాల శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఉంటారు. అన్ని రాష్ట్రాల సభ నామినేటెడ్ సభ్యులు ఉండరు. ఢిల్లీ, ఎన్సిటి వీళ్ళందరూ ఉంటారు. సో 3 అన్నమాట. 120. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లిదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించిందన్నారు. 99వ రాజ్యాంగ సవరణ. 121. జతపరచమని అన్నాడు. ముస్లిం కమ్యూనిటీ ప్రత్యేక ప్రాతినిధ్యం. ఇండియా కౌన్సిల్ యాక్ట్ 1909 అన్నమాట. ప్రావిన్షియల్ డయార్కీ అన్నది భారత ప్రభుత్వ చట్టం 1909. సో ఆన్సర్ ఈస్ మనం చూసినట్లయితే 1. వార్షిక ప్రకటన రచ్చ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ 1909. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్ ఏది తప్పు అన్నాడు. తప్పు. అయితే తప్పు అడిగాడు కాబట్టి ఫైనాన్స్ కమిషన్ ఒక పాక్షిక న్యాయ సంస్థ. ఫైనాన్స్ కమిషన్లో ఒక చైర్మన్, 4 ఇతర సభ్యులు ఉంటారు. ఫైనాన్స్ కమిషన్ సలహా పాత్ర పోషిస్తుంది. ఆర్టికల్ 290 ద్వారా ఫైనాన్స్ కమిషన్ స్థాపితమైంది అన్నట్టు. సో ఆన్సర్ ఈస్ 123. భారతదేశ రాజ్యాంగ ప్రవేశం క్రింది లక్ష్యాలు ఏది పొందుపరచబడలేదు అన్నాడు. రాజకీయ స్వేచ్ఛ అన్నది పొందుపరచబడలేదు. 124. భారత అటార్నీ జనరల్ గురించి ఇప్పుడు సరైనది ఏది అన్నాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించిన అర్హత ఉన్న వ్యక్తిని భారత అటార్నీ జనరల్ రాష్ట్రపతి నియమిస్తారు. భారత భూభాగాలు అన్ని కోట్ల అతనికి వాదన వినిపించే హక్కు ఉన్నది. ఎస్. అతను ప్రధానమంత్రి విశ్వాసం. ఓకే, ఇది తప్పు. అతను పార్లమెంట్ నిర్ణయించే సో 1, 2 కరెక్ట్ అన్నమాట. 125. జతపరచండి. బ్రిటిష్ రాజ్యాంగం చట్టపాలన యొక్క ఆలోచన. A2. ఎటువంటిది ఆన్సర్. ఐరిష్ రాజ్యాంగం రాష్ట్ర విధాన నిర్దేశ సూత్రం. అమెరికా రాజ్యాంగం జ్యుడిషియల్. కెనడా రాజ్యాంగం అవశేష అధికారాల ఆలోచన. 126. 126 మనం చూసినట్లయితే రాష్ట్రపతి వ్యవస్థకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నాడు. సరైనవి ఏవి అంటే రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి, రాష్ట్రపతి ప్రభుత్వానికి అధిపతి, అధ్యక్షుడు నేరు ప్రజలు ఎన్నుకోబడి. ఎస్. 127. 127. రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి క్రింది పడిన సరైనది ఏది అన్నాడు. ఈ కమిషన్ రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు నిర్దేశిస్తుంది. ఎస్. పరిశీలిస్తుంది అనమాట. ఒకవైపు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య మరియు మరోవైపు గ్రామీణ మరియు పట్టణ ప్రభుత్వ స్థానిక ఉన్నత కంపెనీ కూడా ఎస్. ఈ రెండు కూడా కరెక్టే. 128 తీసుకున్నట్లయితే భారత ఉపరాష్ట్రపతి గురించి క్రింది సరైనది ఏది అన్నాడు. ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతాడు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ వ్యవహరిస్తారు. కొత్త అధ్యక్షుని ఎన్నుకునే వరకు మాత్రమే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడు వ్యవహరిస్తారు. ఎస్. 129. ఈ క్రింది ఏ సమయంలో సభ్యులు తాము ముఖ్యమైనదిగా భావించి ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారో అని అన్నాడు. శూన్య సమయం అంట. 129. 1 0 అవర్స్ అంటుంది. సో 0 అవర్స్. కార్యనిర్వాహక జవాబుదారాన్ని నిర్ణయించడానికి పార్లమెంట్ క్లబ్ ఏమి అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవిశ్వాస తీర్మానం. 131 మనం చూసినట్లయితే 131 నిబంధనలు చూసుకున్నట్లు అనుకోండి. నిబంధన
137 చూస్తాం అనుకోండి. సుప్రీంకోర్టు ఏదైనా తీర్పుని ఇది ఇచ్చిన ఆదేశాలను సమీక్షించే అధికారం. ఏది 2 ఉందమ్మా. ఏది 2 అంటే ఇది ఆన్సర్. సో 131 నిబంధన 226 ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం. 4 వచ్చేసరికి సి నిబంధన 4 సుప్రీంకోర్టు సంబంధించిన రాజ్యాంగ విరుద్ధంగా జమ్మూ కాశ్మీర్ పునరావస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడు అని అడిగాడు. 31 అక్టోబర్ 2019 ఆర్టికల్ 370 ద్వారా. 133 మనం చూసుకున్నట్లయితే ఆస్తి యొక్క రాజ్యాంగంలో 12వ భాగం నిబంధన 300A ప్రకారం చట్టపరమైన హక్కుగా నిర్ణయించబడింది. 44 రాజ్యాంగం చట్టం 1975 ప్రాథమికుల జాబితాను తొలగించు. ఎస్, రెండు కరెక్టే. నూట 34 పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 1975 అశోక్ మెహతా కమిటీ సిఫార్సు ఏంటి? 4 సంవత్సరాల కాల వ్యవధిలో 2 అంచెల వ్యవస్థ. 135 క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫారసు రాష్ట్రపతి చేసే నియామకాలు ఏంటి అన్నారు? భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తి, భారత అటర్నీ జనరల్, రాష్ట్ర ఎస్ ఇదని కరెక్ట్. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 73 రాజ్యాంగ సవరణ క్రింది నిబంధనలు సరైనవి అన్నారు. ఈ సంస్థ సభ్యులు నేరుగా ప్రజలు ఎన్నుకొనబడతారు. పంచాయతీ మహిళలు 3 మంది రిజిస్ట్రేషన్ చేయబడతాయి. ఈ సంస్థ రద్దు చేయడం ఓకే ఇది 137 రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పద నిబంధనలు ఒకటి నిబంధన 356. అది రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగంలో ఆమె నిబంధనలకు అనుగుణంగా కొనసాగించకుండా విధించబడింది అన్నారు. రెండు నిజమే. 138 తీసుకుంటే మాండమ సాధారణంగా చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు. విధాన నిర్ణయం లేనిచో మాండమస్ ఉండదు. విధానం నిర్ణయించబడిన తర్వాత విధానంలో అంశాలు అమలు చెందించవచ్చు. సో 108 కూడా ఇది కరెక్టే. రెండు కూడా కరెక్టే. 138 రాజ్య విధాన నిర్దేశోత్తర న్యాయస్థానం ద్వారా స్వతంత్రంగా అమలు చేయడానికి వీలు కాదు. అవి శాసనాలు చేయడానికి మార్గదర్శకులుగా పనిచేస్తాయి. సో రెండు కూడా కరెక్టే. 140 క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో క్రింది ప్రకటనలు ఉన్నాయా అని అడిగారు. సమాజపు వస్తు వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ప్రజలందరూ ఉమ్మడి మేలుకు దోహదపడినట్లు పంపించేవారు. ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణ, సంపద మరియు ఉత్పత్తి సాధన కేంద్రంగా దారితీసే ప్రజలు ఉమ్మడి మేలు కానికర కారు. సో 140 చూసుకున్నట్లయితే రెండు ప్రకటనలు ఏమో రెండు ఉన్నాయి. 141 క్రింది వాటి ఏవి రాజ్య విధాన నిర్దేశోత్తరాలు ఉన్నాయన్నాడు. ఉచిత న్యాయ సహాయము, ప్రసూతి సహాయము, జీవనభృతి, అటవీ సంరక్షణ, స్మార్ట్ ఓకే. 11వ షెడ్యూల్ ప్రకారం క్రిందిని ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలు ఏది అన్నాడు. గ్రంథాలయాలు ఇచ్చారు కదా. 11వ షెడ్యూల్ ప్రకారం క్రింది ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలు గ్రంథాలయాలు. 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలు క్రింది వాటిలో ఏది అన్నాడు. బందెల దొడ్లు అంటారు కదా, బందెల దొడ్లు. 144 క్వశ్చన్ చూసినట్లయితే వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదు. విదేశాలు ప్రయాణించిన ప్రాథమిక హక్కుల పరిధికి కిందకు వస్తుంది. ఎస్ చూసినట్లయితే 144 రెండు ప్రకటనలు ఏమి సరైనవి. 104 క్రింది వాటి ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు అన్నారు. ఇది కాదు అంటే వయోవృద్ధులు, వికలాంగుల పిల్లలను సంరక్షించడం ప్రాథమిక విధి కాదు. 146 క్రింది వల్ల సరైనది ఏది అన్నాడు. ప్రజా ప్రాతినిధ్య చట్టము 1957 సెక్షన్ 81 ప్రకారం ఈ భూభాగం యొక్క నిబంధనల అనుగుణంగా సమర్పించిన ఎన్నికల పిటిషన్తో మినహా ఎన్నికలు వేరే విధంగా ప్రశ్నించకూడదు. ఎన్నికల పిటిషన్లపై నిర్ణయం తీసుకున్న అసలు అధికారము హైకోర్టుకు మాత్రమే ఉంది. ఎన్నికలు ప్రశ్నించి ఎన్నికల పిటిషన్ ఫలిత ప్రకటన తేదీని 30 రోజుల దాఖలు చేయాలి. సో 2 అయితే రైట్. హైకోర్టు. 147 భారతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని. భారత సర్వోన్నత న్యాయస్థానం పదవి విరమణ పొందిన ఏ న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి ముందు స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిలవచ్చు. భారతదేశంలో సుప్రీంకోర్టులాగా రాజ్యాంగంలో నిర్దిష్ట సమీక్ష అధికారులు లేనప్పుడు కూడా హైకోర్టు దాని స్వంత తీర్పును సమీక్షించే అధికారం
1 అయితే కరెక్ట్. 148 చూసినట్లయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టము మినీ రాజ్యాంగం. 42వ రాజ్యాంగం సవరణ చట్టం ప్రవేశ 7 షెడ్యూల్ మరియు 54 ఆర్టికల్ మార్పులు చేసింది అన్నాడు. ఏ అయితే నిజమే కానీ 6 అయితే తప్పు. ఇది మినీ రాజ్యాంగమే కానీ 6 తప్పు. 149 రాజ్యాంగంలో 6వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పరిపాలన సమితి ప్రకారం సరైనది ఏది అని. రాష్ట్ర జనాభా 40% కంటే ఎక్కువ షెడ్యూల్ తెగలు ఉన్న రాష్ట్రాలు ఇది వర్తిస్తుంది. ఈ ప్రాంతాల రాష్ట్ర శాసనసభలు మరియు రాష్ట్ర కార్యనిర్వహణాధికారి పరిధిలో ఇలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తిని కలిగిన జిల్లాలో రాష్ట్రపతి మాత్రం సంరక్షించగలరు. ఈ ప్రాంతాల రాష్ట్ర నాయకుడు ఎలాంటి అధికార పరిధి లేదు అన్నారు. సో 149 అయితే ఇందులో ఏది కూడా కరెక్ట్ కాదు. ఏది లేదండి. 150 క్వశ్చన్ చూసినట్లయితే క్రింద వాటిలో సరైనది ఏది అన్నాడు. తేలియాడ నియోజకవర్గాలు నిర్ణీత భౌగోళిక సరిహద్దు లేని నియోజకవర్గాలు. సిక్కింలోని సంఘ నియోజకవర్గంలో బౌద్ధ సన్యాసులు మాత్రమే పోటీ చేసి ఓటు చేయగలరు. సో ఈ రెండు కూడా కరెక్ట్. సో ఈ విధంగా పేపర్ 1 సంబంధించి సెక్షన్ బిలో పాలిటీ సంబంధించి ఇది ఒక 6 అట్లీస్ట్ దీని అటెంప్ట్స్ అయితే మనం 75కి యాక్యురసీగా మన నెగిటివ్ మార్కింగ్ లేకుండా మనం 60 వరకు అయితే అటెంప్ట్ చేయొచ్చు. అంటే 55 నుంచి 60 వరకు అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో టోటల్గా. సో ఫైనల్గా ఏంటంటే పేపర్ 1 వచ్చేసరికి మనకు పేపర్ సెక్షన్ ఏ తీసుకున్నాం అనుకోండి. సెక్షన్ ఏలో మనకి 75 మార్క్స్, సెక్షన్ బి వచ్చేసరికి 75. సో మనకి ఈ 75 మార్క్స్లో మనం 55 to 60 అయితే యాక్యురసీగా పెట్టచ్చు. అంటే 60 అటెంప్ట్స్ అనమాట. 60+ అయితే పెట్టచ్చు. సో పాలిటీ కూడా ఈజీగానే ఉంది. ఇది కూడా 55 to 60 పెట్టచ్చు. ఇది 55+ పెట్టచ్చు యాక్యురసీగా, మిస్టేక్స్ లేకుండా. సో ఓవరాల్గా ఇలా మనకైతే బెస్ట్ అటెంప్ట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మనకి 150 మార్క్స్కి అయితే మనం 110 నుంచి 120 వరకు అయితే గుడ్ అటెంప్ట్ అనమాట. సో ఈ విధంగా అయితే అటెంప్ట్ చేస్తే గుడ్ యాక్యురసీగా. సో దిస్ ఈజ్ ద పేపర్ 1 ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పేపర్ 2 కూడా మీకు అఫీషియల్ కీ రాగానే నేను కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ 1 అండ్